తల మీద పడుకుంటున్నాను, ఈనాడు సముద్రుడైనా నాకు దారివ్వాలి, లేదా నా ప్రాణములన్నా నేను విడిచిపెట్టాలి అని శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నారు. విభీషణుడు చెప్పినటువంటి మాటకి 3 రాత్రులు గడిచిపోయాయి, కానీ ఆయన మాత్రం రాలేదు. రాకపోతే ఆగ్రహం వచ్చింది. ఒక్కసారి పైకి లేచారు రామచంద్రమూర్తి, లక్ష్మణుణ్ణి పిలిచారు. లక్ష్మణ, చూశావా, లోకంలో పౌరుషం ఉన్నటువంటి వాడు పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకాని వాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. అందుకే ఇవాళ ఈ సముద్రాన్ని ఏం చెయ్యాలో అది చెయ్యాలనుకుంటున్నాను అని కోదండాన్ని తీసి ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేననుకుంటోంది. బ్రహ్మాస్త్రము చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్నటువంటి తిమింగలాల్ని, మొసళ్ళని, పావుల్ని, రాక్షసుల్ని అందరినీ నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బ్రతకకుండా చేసేస్తాను. బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడుతున్నాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరైపోతుంది, ధూళి ఎగురుతుంటుంది. అటువంటి భూమి మీద వానరులందరూ నడుచుకుంటూ దాటి వెళ్ళిపోయి లంకని చేరిపోతారు. చేతకాని వాడిని అనుకుంటున్నాడు ఈ సముద్రుడు, చూస్తాను ఈయన సంగతిని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశారు. చేసేటప్పటికే పర్వతాలన్నీ కదిలిపోయాయి, వ్యాకులంగా గాలి వీచింది, అగ్నిహోత్రపు మంటలు సూర్యుడిలోంచి కింద పడ్డాయి, ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి. 2 యోజనము దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. అటువైపుకి సముద్రం కొన్ని యోజనాల మేర వెనక్కి వెళ్ళిపోయింది. తన యొక్క చెలియలి కట్ట దాటి అవతల వైపు ఒడ్డునెక్కింది. ఇంత అలజడి జరుగుతుంటే లోపల నుంచి మహానుభావుడు సముద్రుడు ఒక్కసారి పైకొచ్చాడు. రక్తమాల్యం